మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి. ప్రత్యేకంగా మరొక మారు ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభువు మనకు ఇలాంటి చక్కని సమయం అనుగ్రహించాడని ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ప్రత్యేకంగా వాక్యానికి ఆసక్తిని చూపించి నిజమైనటువంటి వాక్యాన్ని గుర్తెరగాలనేటువంటి ఆసక్తితో దినదినము మీరు ఈ విధంగా ఎదురు చూస్తున్నటువంటి విషయాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో మహిమపరుస్తున్నాను. దీని ద్వారా మీ విశ్వాసము నానాటికి పెరగాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను. నేరుగా లేఖన భాగాల్లోనికి మనం వెళ్ళిపోదాం. గతించినటువంటి దినాలలో మనము ఒకవైపు సువార్త విషయాలను ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. మరొక వైపు అనుదిన ధ్యానాలలో రాజుల గ్రంథాలలో నుండి మనము క్రీస్తు వారిని చూడడం జరుగుతుంది. ప్రత్యేకంగా గతించినటువంటి సెషన్లో సొలొమోను రాజ్యం, క్రీస్తు రాజ్యం. సొలొమోను రాజ్యంలో ఎంతో వైభవపూరితమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి. సంతోషంగా ఉన్నాము అని వారు తలస్తున్నారు. అయితే ఒకవైపు ఒప్పందాలు జరుగుతున్నాయి దేశంలో, ఒకవైపు యుద్ధాలు లేవు, ఒకవైపు అనేకమైనటువంటి వాణిజ్య పరమైనటువంటి ఒప్పందాలు ఇతర రాజ్యాలతో చేసుకోవడం, సముద్ర ప్రయాణాలు, సముద్ర వ్యాపారం చేసుకోవడం, ఇలా ఎంతో ప్రగతిలో ఉన్నటువంటి సొలొమోను రాజ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒకవైపు ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి సొలొమోను యొక్క జ్ఞానాన్ని చూడడానికి షేబా దేశం నుండి రాణి రావడం, ఆ రాణి పలికినటువంటి మాటను మనం గమనించవచ్చు. ఏమని పలికిందంటే, సొలొమోను రాజా, నీ రాజ్యంలో ఉన్నటువంటి జనులు భాగ్యవంతులు అని ఇలాంటి మాటను మనం పలకడం చూసాం. అయితే వాస్తవానికి సొలొమోను రాజు చనిపోయిన తర్వాత రాజు అయినటువంటి రెహబాముతో ఇలా చెబుతున్నారు ప్రజలు, రాజా, మీ తండ్రి మా మీద బరువైనటువంటి కాడిని పెట్టారు. ఆ కాడి నీవు తగ్గిస్తే, ఆ బరువును గనక నీవు తగ్గిస్తే మేము నీకు సేవకులుగా అవుతామన్నప్పుడు మనము గమనించవచ్చు. అక్కడ రాజ్యం ఎంత వైభవంలో ఉన్నా ప్రజల యొక్క జీవితాల్లో మాత్రము ఎలాంటి స్థితి ఉందో మనం చూడగలం. నీ కాడి మా మీద విస్తారమైనటువంటి బరువుగా ఉన్నది, ఆ కాడిని తీసివేయి, తగ్గించు అనేటువంటి పరిస్థితిని మనం చూడగలం. అయితే దానికి వైరుధ్యభరితమైనటువంటి రీతిలో పూర్తి వ్యతిరేకముగా యేసుక్రీస్తు వారి యొక్క రాజ్యము కొరకు ఎదురు చూస్తున్నటువంటి మనము మన పాపము చేత బానిసలుగా, దాసులుగా ఉన్నప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాట ఉంది కదా, ప్రయాసపడి భారం మోస్తున్నటువంటి సమస్త జనులారా నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. చూడండి, క్రీస్తు రాజ్యంలో నిత్య విశ్రాంతి ఉంటుంది. ఎక్కడ? మన మరణానంతము, మనము మరణించిన తరువాత ఆయన రాజ్యంలో నిత్య విశ్రాంతి. అలాగే ఇహలోకములో బాహ్యంగా సొలొమోను ఎంత రాజ్యములో ఉన్నతముగా ఉన్నప్పటికీ కూడా వారి ప్రజల జీవితాలలో అనేకమైనటువంటి బాధలు, కష్టాలు, భారముగా కాడి వెట్టి చాకిరి చేయించడం చూసాం. ఇక్కడ క్రైస్తవ రాజ్యం కొరకు, క్రీస్తు రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నటువంటి మనము శరీరరీతిగా ఇక్కడ అనేకమైనటువంటి కష్టాలు, ఇబ్బందులు, వ్యతిరేకతలు, హింసలు చూడొచ్చు. అలాగని క్రీస్తును వెంబడిస్తున్న వారికి కేవలం బాధలే, కష్టాలే, నష్టాలే, లేకపోతే వ్యతిరేకతలే వస్తాయని నేను చెప్పట్లేదు. కానీ ఆశీర్వాదాలు ముందు చెప్తే శాపాలు లేకపోతే వ్యతిరేకతలు, ఇబ్బందులు ఎదురైనప్పుడు ఆశీర్వాదాలు చూసి వచ్చిన వారు తప్పిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నేను వ్యక్తం చేసేది ఏంటంటే, క్రీస్తును ఎరుగుతున్నామంటే మనం కొన్ని చెల్లించాలి, ఇహలోకములో కొన్ని వ్యతిరేకతలను ఎదుర్కోవాలి. అయినప్పటికీ మనము ఇక్కడ అంత నిస్వార్థంగా ఉన్నప్పుడు, భక్తితో ఉన్నప్పుడు లాజరుని మనం మాదిరిగా పెట్టుకుని ఇహలోకంలో మనం ఎలా ఉన్నప్పటికీ కూడా మన మరణానంతరము నిత్య విశ్రాంతిలో అబ్రాహాము రొమ్మున ఎలా అయితే ఆ లాజర్ను మనం చూడగలము, అలా మనం ఉండాలి అంటే
క్రీస్తే మనకు ఆధారం. మన భారం ఆయన మీద మోపి, ఆయన మోసినటువంటి శిలువ ద్వారా మనము పాప క్షమాపణ పొందాము అనేటువంటి విషయాలు గతించినటువంటి వీడియోలో మనం చూసాం. గతించినటువంటి సెషన్‌లో మనం ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు రెండవ భాగంగా మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయము 15వ వచనం నుండి 20వ వచనం వరకు మనం చదువుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని మీకు వివరిస్తానండి. ఎందుకంటే మనము వాక్యాన్ని ఇలా చదువుకుంటూ వెళ్తే సమయం మనకి చాలా విలువైంది కాబట్టి మీరు ఈ వాక్యాన్ని మీ బైబిల్‌లో ఉన్నప్పుడు తీసి, చూసి, చదివి తదుపరి ఈ వాక్యాన్ని వినవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ 15వ వచనం నుండి 20వ వచనం వరకు మనము ఇప్పుడు ధ్యానం చేద్దాం. ఇక్కడ ఏమి రాయబడి ఉన్నదంటే, ఇదిగో రెహబాము కాడిని సులువు చేస్తాడు, కాడిని తేలిక చేస్తాడు అనుకుంటే, ఇంకా ఆ కాడిని భారభరితంగా పెంచినటువంటి స్థితిని మనము ఇక్కడ గమనించొచ్చు. అయితే ఇది చూసినటువంటి ఇశ్రాయేలు ప్రజలందరూ అనుకుంటున్నారు, ఇంక మాకు రాజే మా మాట వినకపోతే మేమింకా ఎవరి కోసం మేము ఉండాలి? మేము దావీదును చూసి మేము 12 గోత్రాలు కూడా దావీదును రాజుగా ఎన్నుకొని మా మీద ఆయనకు రాజుగా పట్టాభిషేకం చేసాం. ఆయన మమ్మల్ని పరిపాలించాడు. ఇంకా సొలొమోను తరువాత రెహబాము ఇంకా అనేకమైనటువంటి భారాన్ని మా మీద పెడతాను అని చెప్తున్నాడు. కాబట్టి ఇంక మేము ఇంకా ఎవరి కోసం ఉండాలి? యెషయాలో మాకు భాగమేది? దావీదులో మాకు భాగమేది? కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీరు మీ గుడారాలకు వెళ్ళిపోండి. యూదావారి గుడారాలకు వెళ్తారు. కాబట్టి మేము యెరోబామును రాజుగా ఎన్నుకుంటాం. ఇశ్రాయేలు 10 గోత్రాలు యెరోబామును రాజుగా ఎన్నుకుంటాం అనేటువంటి సందర్భాలు మనం ఇక్కడ గమనించవచ్చు. 15వ వచనం నుండి 20వ వచనం వరకు చదివి వినిపించడానికి సమయాన్ని భావాన్ని బట్టి నేను ఆ మాటల్లో ఉన్నటువంటి భావాన్ని వివరిస్తున్నాను. అయితే మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, 15వ వచనాన్ని మాత్రం మీకు చదివి వినిపిస్తాను. ఎందుకంటే దాన్ని ఇవాళ ధ్యానం చేయబోతున్నాం. జనులు చేసిన ఈ మనవిని రాజు ఈ ప్రకారము అంగీకరింపకపోయెను. షిలోహీయుడైన అహియా ద్వారా నెబాతు కుమారుడైన యెరోబాముతో తాను పలికిన మాట నెరవేర్చవలెనని యెహోవా ఇలా జరిగించాడు. మీకు అర్థం కావడానికి చెప్తున్నానండి. దేవుడు 11వ అధ్యాయంలో యెహోవా ప్రవక్త అయినటువంటి అహియా ద్వారా ఒక ప్రవచనాన్ని చెప్పాడు. ఒక కొత్త వస్త్రాన్ని తీసుకుని 10 ముక్కలుగా విభజించి 10 భాగాలను యెరోబాముకి ఇవ్వడం చూసాం. మీరు చదవచ్చు 11వ అధ్యాయాన్ని. 10 భాగాలను యెరోబాముకు ఇవ్వడం ద్వారా ఏం చెప్పబోతున్నాడంటే, 10 గోత్రాలు నీవు పరిపాలన చేస్తావు, 10 గోత్రాలను నీవు రాజుగా పరిపాలన చేస్తావు. కాబట్టి 10 భాగాలను ఇవ్వడం జరిగింది. అయితే ఈ మాట నెరవేర్చడానికి యెహోవా దేవుడు ఇలా జరిగించాడట. ఎలా జరిగించాడు? ఈ రెహబాము తన యొక్క మూర్ఖతను, స్వభావాన్ని వెల్లడి చేసి పెద్దలు చెప్పినటువంటి మాటను తిరస్కరించి యవనస్తుల యొక్క మాటను లక్ష్యం చేసి తండ్రి పెట్టినటువంటి భారాన్ని ఇంకా అధికం చేశాడు. చూడండి, ఇది దేవుడు జరిగించాడట. ఎందుకంటే ప్రవక్త అయినటువంటి అహియా మాట నెరవేర్చడానికి, ఆ అహియా ద్వారా ఇచ్చినటువంటి మాట నెరవేర్పుకి ప్రభువు ఇదంతా జరిగించాడండి. నేను ఇక్కడి నుంచి మీకు అర్థం చేయాలనుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, మనము అనేకమైనటువంటి ప్రజలు మనల్ని ఇలా అంటారు, బైబిల్లో దేవుడు ఎలా ఉన్నాడంటే ఒక హింసకుడుగా, ఒక కఠినాత్ముడుగా, ఒక బాధలు పెట్టేటువంటి నియంతగా కనబడుతున్నాడు అని అనేక మంది బైబిల్ను అర్థం చేసుకోవడం రాక, బైబిల్లో ఉన్నటువంటి మాటలను అర్థం చేసుకోవడం రాక ఎలా అంటారంటే ఇలా అంటారు, బైబిల్లో దేవుడు కఠినాత్ముడు, బైబిల్లో దేవుడు హింసకు కారణమయ్యేవాడు
అంత మాత్రమే కాకుండా అనేక మంది ఉచ్చరించేటువంటి మాట ఏంటంటే, నాశనం చేసేటువంటి దేవుడు అంటారండి. బైబిల్‌లో ఉన్నటువంటి దేవుడు ఎలాగంటండి? నాశనం చేసేటువంటి దేవుడట. దీనికి నా సమాధానం ఈ వీడియో పూర్వకంగా తెలియజేసేదేంటంటే, బైబిల్‌లో ఉన్నటువంటి దేవుడు హింసించేవాడు కాదు. బైబిల్‌లో ఉన్నటువంటి దేవుడు బాధ పెట్టేవాడు కాదు. కఠినాత్ముడు కాదు. అంత మాత్రమే కాదు. నాశనం చేయాలనేటువంటి ఉద్దేశం కలిగిన వాడు కూడా కాదు. అసలు పొరపాటు ఎక్కడ జరిగిందంటే, మనం బైబిల్‌లో ఉన్నటువంటి ఈ దేవుని యొక్క గుణలక్షణాలను వివరించడానికి పక్కన పెట్టి, విమర్శించడానికి అనేటువంటి ఆలోచనలో మనం చదువుతా ఉంటాం కాబట్టి, బైబిల్‌లో ఉన్న ప్రతి మాట కూడా విమర్శనా ధోరణిలో ఏం చెప్తారంటే, బైబిల్ దేవుడు హింసిస్తాడు, నాశనం చేస్తాడు, గాయపరుస్తాడు అని ఒక కంక్లూజన్‌కి వచ్చేసారండి. ఎక్కడ తప్పు జరిగిందంటే, మిడిమిడి జ్ఞానంతో చదివేటువంటి వారికి బైబిల్ అర్థం కాదండి. బైబిలు మిడిమిడి జ్ఞానంతో, అవగాహన లోపంతో చదువుతారు చూడండి, వారికి బైబిల్ అర్థం కాదు. వాస్తవానికి బైబిల్ చదివినప్పుడు పరిశుద్ధాత్మ పూర్వకముగా రాయబడినటువంటి మాటలను ఆత్మపూర్వకంగానే చదవాలి. చదివినప్పుడు దానిలో ఉన్నటువంటి గుణ లక్షణాలు మీకు అర్థమవుతాయి. ఎందుకు ఈ మాట చెప్పానంటే, రాజ్యము 12 గోత్రాలుగా ఉండేటువంటి రాజ్యం విడిపోవడానికి దేవుడు తన చిత్త ప్రకారం జరిగించాడంటండి. 12 గోత్రాలు విడిపోవడానికి అహియా ద్వారా చెప్పబడినటువంటి మాట నెరవేర్చడానికి యెహోవా ఇలా జరిగించాడటండి. ఈ మాటను మనం అర్థం చేసుకున్నప్పుడు, ఒక తీర్పు దేవుని దగ్గర నుంచి వచ్చిందంటే, ఒక ప్రకటన దేవుని దగ్గర నుంచి వచ్చిందంటే, ఒక ప్రవచనం దేవుని దగ్గర నుంచి వచ్చిందంటే, మనము గ్రహించవలసింది ఏంటంటే, ఆ తీర్పు కానీ, ఆ ప్రకటన కానీ, ఆ యొక్క ప్రవచనం కానీ అంతిమం కాదు. ఏ ప్రవచనం అంటే, ఖచ్చితంగా నెరవేర్చబడేటువంటి ప్రవచనం ఉంటుందండి. అంటే కన్యక గర్భము తీయ కుమారుని కంటది అనేటువంటి యెషయా ప్రవచనాలు ఉన్నాయి చూడండి. ఆ ప్రవచనాలు ఉన్నవి ఉన్నట్టు నెరవేరుతాయి. కానీ కొన్ని ప్రవచనాలు, లేకపోతే కొన్ని ప్రకటనలు, కొన్ని తీర్పులు కీడు కొరకు చెప్పబడుతున్నటువంటి మాటలు ఉంటాయి. ఆ మాటలను మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, మనము అక్కడ చెప్పబడినటువంటి నాశనాన్ని మనం చూడకూడదండి. అక్కడ చెప్పబడినటువంటి కీడును మనం చూడకూడదండి. మరి ఏం చూడాలి అంటే, ఆ కీడుకు కారణాలేంటి? ఆ నాశనము రాబోతుందని చెప్పడానికి కారణాలేంటి? ఆ యొక్క ఇబ్బంది రాబోతుందని చెప్పడానికి కారణాలు ఏంటి అని తెలుసుకొని, దానిలో నుండి మనం బయటకొచ్చినప్పుడు, ఆ తీర్పును, ప్రకటనను, ప్రవచనను మార్చేటువంటి దేవుడు మన దేవుడు. మీకు అర్థమైందా? నేను చెప్పింది మీకు అర్థమైందా? ఇక్కడ 12 రాజ్యాలు విడిపోయాయి కదా! విడిపోవడానికి దేవుడు కారణం కాదండి. విడిపోవడానికి దేవుడు కారణం కాదండి. విడిపోవడానికి మనుషులు కారణం. మనుషులు చేసినటువంటి కార్యాలు, క్రియలు కారణం. భక్తిహీనత కారణం. అది ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ధ్యానం చేద్దాం. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి, ప్రాముఖ్యత కలిగినటువంటి మాటలండి ఇవి. ఎందుకంటే అందరూ కూడా దేవుణ్ణి ఎలా చూపిస్తారు అంటే, ఇదిగో దేవుడు చంపేవారుగా చూస్తాడు. కఠినాత్ముడుగా, హింసాత్ముడుగా, నాశనం చేసేటువంటి వాడిగా బైబిల్‌లో ప్రకటించబడినటువంటి దేవుణ్ణి చూపిస్తారు. కానీ కాదు. కానీ కాదు. వారి యొక్క అవగాహన రాహిత్యం, వారి యొక్క బైబిల్ నిరక్షరాస్యత, దాని ద్వారా చదవడం వల్ల, విమర్శనాత్మకమైనటువంటి ధోరణిలో చదవడం వల్ల వారికి ఏమనిపిస్తుందంటే, బైబిల్‌లో ఉన్నటువంటి దేవుడు చెడ్డవాడు అని చిత్రీకరిస్తున్నారు. ఆ యొక్క ఆలోచనను ఈ మధ్యాహ్న కాల సమయంలో లేఖనాల్లో నుండి మనము పూర్తిగా దూరం చేద్దాం. ఎవరైనా అదే ఆలోచనలో క్రైస్తవులు ఉన్నప్పటికీ కూడా, ఆ ఆలోచన ఏంటనేది మనం తీసుకోవడానికి ఎలాంటిది అనేది లేఖనాల్లో నుండి మనం ధ్యానం చేద్దాం. మొదటిగా మీకు ఒక సందర్భాన్ని గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. ఏ సందర్భం అంటే, రెండవ రాజుల గ్రంథము 20వ అధ్యాయము
రెండవ రాజుల గ్రంథము 20వ అధ్యాయము మొదటి వచనం నుండి 6 వచనాలు మీరు గమనించినట్లయితే, ఇదిగో హిజ్కియా మరణకరమైనటువంటి రోగంతో ఉన్నాడు. కాబట్టి యెషయా, నీవు వెళ్ళి హిజ్కియాతో ఇలా చెప్పు. ఏం చెప్తావంటే, హిజ్కియా, నీవు మరణం కాబోతున్నావు, కాబట్టి నువ్వేం చేయాలంటే నీ ఇంటిని చక్కపెట్టుకో. ఇది ఒక ప్రకటన వెళ్ళింది, ఇది ఒక తీర్పు వెళ్ళింది, ఇది ఒక దేవుని యొక్క మాటగా హిజ్కియా దగ్గరికి వెళ్ళింది. మీరందరూ సుపరిచితంగా అనేకమైన సార్లు మీరు విన్నటువంటి మాటలే ఇవి. కానీ మరొకసారి మీ ముందు ఎందుకు పెడుతున్నానంటే, దేవుని యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోవాలి. హిజ్కియా, నువ్వు చనిపోతావు అని చెప్పినటువంటి యెషయా, ఈ ప్రవచనం విన్నటువంటి హిజ్కియా ఏం చేస్తున్నాడు అని అడిగితే గనక, గోడ తట్టు తన ముఖమును తిప్పుకొని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. గోడ తట్టు తన ముఖాన్ని తిప్పుకొని దేవునికి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నేను మీకు ఆ వచనాన్ని మీకు చదివి వినిపిస్తాను. అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకో అని హిజ్కియా ఏం చేశాడు అని అడిగితే గనక ప్రార్థించాడండి. కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. కన్నీళ్లు విడుచుచూ ప్రార్థన చేసేసాడు హిజ్కియా. ఇప్పుడు ఈ మనసు ఆయన వైపు త్రిప్పుకొనడం ద్వారా, ఏ ప్రవక్త అయితే హిజ్కియా నువ్వు మరణం అయిపోతావని చెప్పాడో, ఆ ప్రవక్త ఇంకా తన యొక్క నడిమిసాలకు వెళ్ళక ముందే దేవుని యొక్క వాక్కు ప్రవక్త అయినటువంటి యెషయాకి చెప్తుంది, యెషయా, నువ్వు మరలా వెళ్ళి హిజ్కియాతో ఇలా చెప్పు, హిజ్కియా, నీవు కన్నీళ్లు విడవడం నేను చూశాను, నీ ప్రార్థన నేను అంగీకరించాను. చూడండి, నువ్వు చనిపోతావు అన్నప్పుడు, ఒక ప్రకటన నీ దగ్గరకు వచ్చినప్పుడు, ఒక తీర్పు నీ దగ్గరకు వచ్చినప్పుడు, దేవుని యొక్క వాక్కు నీ దగ్గరకు వచ్చినప్పుడు, హిజ్కియా ఏం చేశాడంటే, ఓకే, నేను ఇంక చనిపోతాను కదా, ఇంక దేవుడు చెప్పాడు కదా, ఇంక నేను చనిపోతాను కాబట్టి ఇంకా నేను ఇంక ఏం చేసినా ఉపయోగం ఉండదు అని చావుకు సిద్ధం అవ్వలేదండి. ఏమన్నాడంటే, ప్రభువా, నేను ఎలా నీ సన్నిధిలో నిర్దోషముగా యథార్థ హృదయుడినై ఉన్నానో ఒకసారి జ్ఞాపకం చేసుకొని కన్నీళ్లు విడిచుచు ప్రార్థించినప్పుడు దేవదేవుడు మరలా యెషయా ద్వారా ఒక మాట సెలవిచ్చాడు, నీ కన్నీళ్లు ప్రార్థన నేను విన్నాను, నీ ప్రార్థన నేను అంగీకరించాను, ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ను నీకు పొంచాను. ఏం గమనించారండి మీరు? ఏం గమనించాలి అంటే, దేవుని దగ్గర నుంచి ఏదైనా ఒకటి వచ్చినప్పుడు, తీర్పు వచ్చినప్పుడు, మాట వచ్చినప్పుడు అది అంతిమం కాదు. నెగిటివ్ కాంటెస్ట్లో వచ్చినప్పుడు అది అంతిమం కాదు. దానిని మనం మార్చొచ్చు. ఎలా మార్చాడు హిజ్కియా అనేది మీకు గుర్తు చేశాను. గమనించారు అది. కానీ బయట ఉన్నవారు ఏమంటారంటే, దేవుడు క్రూరుడు. మరొక సందర్భాన్ని మీకు చెప్తాను చూడండి. ప్రతి ఒక్కరు కూడా యోనా పుస్తకం తెరుద్దాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ఇంకా వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఇంకా ఏ విధమైనటువంటి అనుమానాలకు మనం స్థలం ఇవ్వకూడదు. క్లియర్ కట్గా ప్రతి విషయాన్ని కూలంకషంగా మనము మాట్లాడుకోవాలి. ఇక్కడ యోనా గురించి మనందరికీ తెలుసు. మొదటి అధ్యాయం 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. నినివే పట్టణస్థులు దోషము నా దృష్టికి ఘోరమాయెను గనుక నీవు లేచి నినివే పట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపు. యోనాతో దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నినివే పట్టణం అసలు దాని యొక్క చెడు నడత, దుర్మార్గత, దాని యొక్క దోషాలు నా దృష్టికి ఘోరముగా ఉన్నాయి.
నేను ఆ పట్టణాన్ని చూసినప్పుడు వారిలో ఉన్నటువంటి దుర్మార్గత, దోషము ఎంత ఘోరంగా ఉందంటే, ఆ భక్తిహీనత ఎంత ఘోరంగా ఉందంటే, కాబట్టి నేను ఆ పట్టణం మీదకి దుర్గతి, ఒక కీడు తలపట్టబోతున్నాను. కాబట్టి ముందుగా నువ్వు వెళ్ళి యోనా నినివేకి మొత్తం ప్రకటన చెయ్యి అని యోనాను పంపడం మనం చూస్తాం. తర్వాత ఏమైందో మీ అందరికీ తెలుసు. నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక చోటుకి వెళ్ళమంటే తర్షీషుకి వెళ్ళడం, చాపకొడుపులో 3 రోజులు ఉండడం, మరలా వెళ్ళి నినివేలో సువార్త ప్రకటించడం. ఈ సువార్త ప్రకటించిన తదుపరి నిజం చెప్తున్నానండి, ఆ రాజ్యంలో ఉన్నటువంటి రాజు మొదలుకొని సేవ చేసేటువంటి సేవకుడు వరకు, పశువులు మొదలుకొని యావత్తు రాజ్యమంతా కూడా ఏం చేసిందంటే పశ్చాత్తాపం చెందింది. ఈ మాటలు మనం 3వ అధ్యాయంలో గమనించగలం. ఇదిగో 3వ అధ్యాయం 4వ వచనం. యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణమంతయు సంచరించుచు ఇక 40 దినాలలో నినివే పట్టణం ఏమవుతుంది? నాశనం అయిపోతుంది. ఇంకా 40 దినాలలో నినివే పట్టణం నాశనం అయిపోతుంది అని ఈ ప్రకటన చెయ్యగానే మనము 9వ వచనాన్ని గమనించగలం. మనుషులు అందరూ కూడా తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయాలి. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె బట్ట కట్టుకోవాలి. జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకోవాలి. రాజు ఈ మాట విన్న తర్వాత దేశమంతా ఒక ప్రకటన చేయించాడు. అందరూ కూడా దుర్మార్గతను, చెడ్డ కార్యాలను, భక్తిహీనతను, చెడుతనాన్ని మాని మనసు మార్చుకుని ఏం చేయాలయ్యా అంటే గోను బట్ట కట్టుకుని తగ్గించుకుని ప్రార్థన చేసి, ఏమండి ఆ నినివే పట్టణం అంతా కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. ఫలితంగా ఏం జరిగిందంటే 40 దినాలలో ఆ యొక్క నినివే పట్టణము నాశనం అయిపోతుందని చెప్పినటువంటి ఆ యొక్క సందర్భంలో ప్రజలందరూ మార్పు చెందడం ద్వారా ఏం జరిగిందయ్యా అంటే ఆ నినివే పట్టణం రక్షించబడింది. ఆ నినివే పట్టణం ఏమైందని రక్షించబడింది. ఏం కనబడింది మీకు? ఏం గమనించారు మీరు? క్రీస్తు ప్రేమను గమనించలేదా? తండ్రి ప్రేమను గమనించలేదా మీరు? నాశనం చేస్తాననేటువంటి దేవుడే ఇప్పుడు ఆ పట్టణాన్ని ఏం చేసాడంటండి? నాశనం చేయలేదటండి. కారణం ఏంటి? ఆ ప్రజలందరూ కూడా మనసు మార్చి ఉన్నారు. ఆ ప్రజలందరూ కూడా వారి క్రియలను చక్కదిద్దుకున్నారు. ప్రజలందరూ కూడా చెడుతనాన్ని విసర్జించారు, భక్తిహీనతను విసర్జించారు, తండ్రిని చూశారు. మరి ఇప్పుడు బయట ఉన్నటువంటి వారు ఏమని అంటున్నారంటే బైబిల్లో దేవుడు క్రూరుడట, హింసిస్తాడట, నాశనం చేస్తాడట. మరి నాశనం చేస్తానన్నటువంటి నినివే పట్టణాన్ని ఎందుకు నాశనం చేయలేదు? చనిపోతావు అని చెప్పినటువంటి హిజ్కియాను ఎందుకు చంపలేదు? మారారండి. హిజ్కియా దేవుని వైపు తిరిగాడు. ప్రభువా ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇక్కడ నినివే పట్టణం అంతా కూడా తిరిగింది. దేవుడు క్రూరుడు కాదు, దేవుడు హింసించేవాడు కాదు, నాశనం చేసేవాడు కాదు. కానీ దాని ఉద్దేశం ఏంటంటే, ఒక తీర్పు వచ్చిందంటే ఆ తీర్పు ఉద్దేశం ఏంటయ్యా అంటే నాశనం చేయాలని కాదు, హింసించాలని కాదు, కన్నీరు నువ్వు కార్చాలి, ఏడవాలి అనేటువంటి ఉద్దేశం కాదు. ఆ తీర్పు రావడానికి ఉద్దేశం ఏంటయ్యా అంటే ఆ తీర్పు వెనకాల నేను మనసు మారి ప్రభు వైపు తిరిగి పశ్చాత్తాపం చెందుతామని, రిపెంట్ చెందుతామని, మారు మనసు పొందుకుని ఆయన వైపు తిరుగుతామని ఆ తీర్పులు వస్తూ ఉంటాయి, ఆ ప్రకటనలు వస్తూ ఉంటాయి, ఆ యొక్క వాక్కు బయలుపరచబడుతుంది. ఎందుకు? కారణం నీవు మారు మనసు చెందుతావని, నేను మారు మనసు చెందుతానని, అందరూ మారు మనసు చెందాలని ఆ తీర్పు వెళ్తుంది. ఇక్కడ
మొదటి ఉదాహరణలో మనం ధ్యానించుకున్నటువంటి అంశం హిజ్కియా ఆ తీర్పును మార్చినటువంటి సందర్భం ఉంది. నినివే పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు యోనా ప్రకటించినటువంటి మాటను మార్చినటువంటి, యోనా ప్రకటించాడంతే, కానీ వాక్ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని దగ్గర నుంచి వచ్చింది. ఇప్పుడు దేవుడు ఆ వాక్కును మార్చడం మనం చూసాం. ఇక్కడ పెంతుకోస్తు పండగ దినమున మేడగదిలో ఉన్నప్పుడు అనేక మంది యూదులు ఆ పెంతుకోస్తు పండగకు వచ్చినప్పుడు, పేతురు గారు ప్రసంగం చేసినప్పుడు, ఆ ప్రకటన వెళ్ళినప్పుడు, ఇదిగో యేసుక్రీస్తు ప్రభువు మన పాపం నిమిత్తం వచ్చి క్రీస్తు మరణించి సిలువ వేయబడి మరణించి సమాధి చేయబడి పునరుత్థానుడై మాకు సువార్తను అప్పగించాడు అని చెప్పినప్పుడు, మీరే ఆయన్ని సిలువ వేశారని చెప్పినప్పుడు, ఒక ప్రకటన చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి యూదులు ఒక చక్కని మాటను అన్నారండి. 2వ అధ్యాయంలో ఉంటుంది ఈ మాట. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం. అయ్యా, మేమేం చేయాలి? మేమిప్పుడు ఏం చేయాలి అని అడిగారు. అన్నప్పుడు మీరు మారు మనసు చెంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకొని ఆయన పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని పొందుతారన్నప్పుడు క్రీస్తు సంఘములో 3,000 మంది మార్చబడ్డారు. ఏమండి? ప్రకటించిన వెంటనే మారు మనసు చెందిన వారు క్రీస్తు సంఘంలో ఉన్నారు. ప్రకటించిన వెంటనే గోడవైపు తిరిగి, అయ్యా ఒకసారి జ్ఞాపకం చేసుకో, యథార్థ హృదయుడిని నేను ఎలా చేశానో ఒకసారి జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు నిజంగా ఆ యొక్క హిజ్కియా చేసినటువంటి ప్రార్థన, కన్నీటి ప్రార్థన దేవుడు విని ఏం చేశాడండి? 15 సంవత్సరాల ఆయుష్ను పంపించాడు. నినివే పట్టణం రక్షించబడింది. దేవుడు ఎంత మాత్రమును కూడా క్రూరుడు కాదు, హింసించేవాడు కాదు, బాధ పెట్టేవాడు కాదు, నాశనం చేసేవాడు కాదు. ఎక్కడ ఉంటుందయ్యా అంటే ఆ తీర్పు ప్రకటించిన తర్వాత మనము మారు మనసు చెందుతున్నామా, రిపెంట్ చెందుతున్నామా లేదా అనేదే ప్రశ్న. అందుకొరకే తీర్పు వస్తుంది. ఇప్పుడు మొదటి లేఖన భాగాల్లో మనం చదువుకున్నాం కదండి, రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయంలో అహియా ప్రవక్త అయినటువంటి అహియా మాట నెరవేర్చడానికి యెహోవా ఇలా చేశాడట. ఏంటా మాట అని అడిగితే, 10 రాజ్యాలను యెరోబాంకి ఇస్తున్నాను అన్నప్పుడు ఈ మాట విన్నటువంటి సొలొమోను, ఈ ప్రకటన జరిగినప్పుడు సొలొమోను చేయాల్సినటువంటి ప్రథమ కర్తవ్యం ఏంటయ్యా అంటే, హిజ్కియా ఎలా అయితే దేవుని వైపు తిరిగాడో, నినివే పట్టణం ఎలా అయితే దేవుని వైపు తిరిగిందో, అపోస్తులు ప్రకటించినప్పుడు 3,000 మంది ఎలా అయితే దేవుని వైపు తిరిగారో, అలా తన దుర్మార్గతను విడిచి తన పాపాన్ని ఒప్పుకొని సొలొమోను ఏం చేయాలండి? దేవుని వైపు తిరగాలి అంటారు, ప్రశ్నిస్తారు. ఇప్పుడు అన్నా ఇదేంటన్నా సొలొమోను ముందు కదా, ఈ హిజ్కియా కానీ లేకపోతే నినివే పట్టణం కానీ లేకపోతే చివరిగా చెప్పబడినటువంటి అపోస్తులు కానీ తర్వాత కదన్నా, ముందు ఎవరు లేరు కదా అంటే, ముందు దావీదు ఉన్నాడు కదా. దావీదు సొలొమోనుకు తండ్రిగా ఉన్నప్పుడు సొలొమోను తల్లి అయినటువంటి బత్షెబా ద్వారా పాపం చేసినప్పుడు, దావీదు పాపం చేసినప్పుడు ఆ పాపమునకు ప్రతిఫలముగా ఇదిగో ప్రవక్త వచ్చి నువ్వు తప్పు చేశావు, గొర్రెపిల్ల సాదృశ్యం చెప్పి తప్పు చేసావు అన్నప్పుడు దావీదు ఏం చేశాడంటే పశ్చాత్తాపం చెందాడండి. చూడండి, ఒక ప్రకటన వచ్చినప్పుడు దావీదు నువ్వు తప్పు చేసావు, నువ్వు పాపం చేసావు, దేవునికి విరోధముగా బ్రతికావు, కార్యం చేయడానికి నువ్వు పూనుకున్నావు అని అన్నప్పుడు దావీదు ఎంతో పాపాన్ని ఒప్పుకున్నాడు. ఫలితంగా కీర్తన గ్రంథం 51వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేయవచ్చు. ఏమండి, నువ్వు నేను కూడా ఆ ప్రకటన వచ్చినప్పుడు మనము మార్పు చెందితే మనము శిక్ష నుండి తప్పించుకోవచ్చు. అది నేను చెప్పాలనుకున్నటువంటి విషయం. ఇప్పుడు సొలొమోను తల్లి బత్షెబా, తండ్రి దావీదు, వారి ద్వారా ఎదురైనటువంటి పరిస్థితులు కుమారుడికి తెలిసి ఉంటుంది. దాని ద్వారా ఏం నేర్చుకోవాలంటే, ఒక ప్రకటన వచ్చినప్పుడు మనం దానికి ఆ ప్రకటనలో ఉన్నటువంటి ఫలితం నెగిటివ్ అయినప్పుడు, శ్రమ అయినప్పుడు, శోధన అయినప్పుడు, ఇబ్బంది అయినప్పుడు, నాశనం దాని నుంచి వస్తుంది అన్నప్పుడు, రాజ్యం విడిపోతుంది అన్నప్పుడు
తండ్రి ఏ విధంగా అయితే బ్రతిమాలుకున్నాడో, దావీదు ఏ విధంగా అయితే బ్రతిమాలుకున్నాడో, అలా చేసి ఉంటే గనక అంటే ఇప్పుడు సొలొమోను ఆ రాజ్యం విడిపోతుంది. 10 రాజ్యాలుగా విడిపోతుంది. 2 రాజ్యాలుగా విడిపోయి 10 యరొబాము పరిపాలన చేస్తాడు. ఒకటింటిని రెహబాము పరిపాలన చేస్తా అన్నప్పుడు అయ్యో! అలా జరగడానికి వీల్లేదు. ప్రభువా నేను చేసినటువంటి విగ్రహారాధన, నేను చేసినటువంటి కామ వికారమైనటువంటి పనుల ద్వారా రాజ్యం ఇలా విడిపోవడం మంచిది కాదు అని పశ్చాత్తాపం పడుంటే నిజం చెప్తున్నాను ఈనాడు చరిత్రను వేరే రకంగా మనం చదువుకునేవాళ్ళు. సొలొమోను పశ్చాత్తాపం చెంది ఉంటే చరిత్రను వేరే రకంగా మనం ధ్యానించొచ్చు. కానీ ఏం చేశాడంటే 11వ అధ్యాయము నేను జస్ట్ చదువుతాను. 11వ అధ్యాయము 40వ వచనం. జరిగిన దానిని మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము 40వ వచనం. జరిగిన దానిని విని సొలొమోను యరొబామును చంప చూడగా యరొబాము లేచి ఐగుప్తు దేశమునకు పారిపోయాడు. 10 రాజ్యాలు యరొబాము చేతికి ఇవ్వబడుతున్నాయి అని చెప్పినప్పుడు ఈ విషయం తెలిసిన సొలొమోను ప్రాయశ్చిత్తం కొరకు లేకపోతే క్షమాపణ మారు మనసు కొరకు దేవుని సన్నిధిలో వేడుకోకుండా 10 రాజ్యాలకు రాజవుతాడా అని యరొబామును చంపడానికి వెళ్ళాడని ప్రార్థించడానికి బదులు దేవుడు ఏర్పరచుకున్నటువంటి వ్యక్తిని అంటే యరొబామును చంపడానికి సొలొమోను ప్రయత్నం చేయడం మనం చూసాం. తద్వారా ఇప్పుడు రాజ్యము 2గా చీలిపోయింది. 12 గోత్రాలు విడిపోయాయండి. 2 గోత్రాలుగా 2 రాజ్యాలుగా విడిపోయాయి. ఇక్కడి నుంచి మనం చూడగలం. ఇశ్రాయేలు రాజ్యం, యూదుల రాజ్యాలుగా రెండిట్లుగా విడిపోయాయి. నిజంగా సొలొమోను గనక ఆనాడు పశ్చాత్తాపం చెంది ఉంటే ఇందాక లేఖన భాగాలు నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు నిజంగా ఈ సొలొమోను ప్రభువా నేను విగ్రహారాధనతో ఉన్నాను నాయన. విగ్రహారాధనకు నా ఆలోచనను అప్పగించుకున్నాను. కామ వికారమైనటువంటి క్రియలకు నా శరీరాన్ని అప్పగించుకున్నానని పశ్చాత్తాపం చెంది ఉంటే, మారు మనసు చెంది ఉంటే చరిత్రను ఈరోజు మనం వేరే విధంగా చదువుకునే వాళ్ళం. ఎందుకంటే దేవుడు సార్వభౌముడు. ప్రతి దాని మీద ఆయన అధికారము కలిగినవాడు. గమనిస్తున్నారు మీరు వాక్యాన్ని గమనిస్తున్నారా? గమనించాలండి వాక్యాన్ని బట్టి మనల్ని మనం సరి చేసుకోవాలి. ఏం మాట్లాడుతున్నాడు దేవుడు బైబిల్ గ్రంథాల నుంచి మనం తెలుసుకుంటూ ఉండాలి. తెలుసుకుంటూ ఉండడం వల్ల మనం అనేక మందికి సువార్తను చెప్పగలం. మనకు తెలియలేనటువంటి స్థితిలో మనము ఎవరైనా మనల్ని అడిగితే మనం ఏం చెప్పగలం? దేవుడు క్రూరుడు, హింసించేవాడు, నాశనం చేసేవాడు అన్నప్పుడు నీవు ఏం చెప్పగలవు? ఈ వాక్యాన్ని విన్నప్పుడు నువ్వు చెప్పగలవు. మనం చెప్పగలం, నిజమైనది చెప్పగలం, దాయక్కర్లేదు. నేనటి కాల సమయంలో నా స్నేహితుడు, బాల్య స్నేహితుడు, స్కూల్ ఫ్రెండ్ ఫోన్ చేసి తను వాస్తవానికి ఉద్యోగం రీత్యా హైదరాబాద్లో ఉంటున్నాడు. తను నాతో నేను వీడియో చేశాను కదా సొలొమోను రాజ్యం, క్రీస్తు రాజ్యం బట్టి. తను నాకు ఫోన్ చేసి అడుగుతున్నాడు, సొలొమోను రాజ్యం, క్రీస్తు రాజ్యం అంటే నాకు తెలిసి నేనేమనుకుంటున్నా అంటే బహుశా తను షార్ట్ చూసుండొచ్చు. నేను సవివరంగా మెయిన్ వీడియోలో నేను అప్లోడ్ చేశానండి. విపులీకరంగా నేను అప్లోడ్ చేశాను. చాలా వివరణాత్మకమైనటువంటి సందేశాన్ని ఇచ్చాను. బహుశా తను షార్ట్ చూసి నన్ను అడుగుండొచ్చు. నేను తనకి చెప్పాను, క్రీస్తు రాజ్యం ఎలాంటిది, సొలొమోను రాజ్యం ఎలాంటిది, సొలొమోను రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు పడుతున్నటువంటి బాధ ఎలాగుంది, చూడ్డానికి ఎలా ఉందో, వాస్తవానికి ప్రజల్లో ఉన్నటువంటి భారం ఎలాగుందో. ఇప్పుడు ప్రజలందరూ పైకి బాగున్నానని చెప్పుకుంటున్నారు కానీ లోపల పాపంతో ఉన్నారు. ఈ పాపాన్ని తీయడానికే మన కాడిని ఆయన మీద మోపి సిలువ వేసాం మనం.
ఆయన మన పాపాలను ఆయన భుజం మీద మోసుకుని సిలువ వేయబడి మన కొరకు ప్రాణం పెట్టాడు అని సవివరంగా నేను నా స్నేహితుడికి వివరించాను. అయితే నా స్నేహితుడు చెప్పినటువంటి చిన్న సలహా ఏంటంటే వాయిస్ బాగా రావట్లేదు. బహుశా మైక్ గురించి అయ్యుండొచ్చు. చాలా డిస్టర్బెన్స్‌గా ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అది వాస్తవానికి నేను గమనించాను. గమనించి ఈ మైక్‌తో మరలా వేరే వ్యక్తుల్ని రికార్డ్ చేయడం చూసినప్పుడు మైక్‌లో ప్రాబ్లమ్ లేదండి. నా వాయిస్‌లో ప్రాబ్లమ్. ప్రాబ్లమ్ అంటే ప్రాబ్లమ్ కాదు. నాకు దేవుడిచ్చిందిది. మైక్‌లో ఏ ప్రాబ్లమ్ లేదు. మైకు పర్ఫెక్ట్‌గా పనిచేస్తుంది. వాస్తవానికి నా వాయిస్ అలాంటిదనమాట. బేస్, ఎకో వచ్చినట్టు ఉంటుంది. ఇంక నేను దాన్ని ఏం చేయలేను. మైక్ బాగోలేకపోతే గనక నేను ఖచ్చితంగా ఏదేమైనా నేను కొత్తది కొనేవాడినే, మార్చేవాడినే. మైక్ ప్రాబ్లమ్ కాదు. నా మైక్ ప్రాబ్లమ్. కాబట్టి ఏదేమైనా సరే మీరు అడ్జస్ట్ అవుతారని నేను వివరిస్తున్నాను. అడ్జస్ట్ అవుతారని. రెండోది చెప్పిందేంటంటే, ఎందుకో ఆ ఫ్రెండు గమనించిందేంటంటే, బాగా వీడియోలో టెన్షన్ పడుతున్నట్టున్నావు నువ్వు అని చెప్పేసి. ముమ్మాటికి అది నిజం. ఎందుకంటే నేను ఇప్పటి వరకు చేసినటువంటి పరిచర్య బయట సంఘాల్లో వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు, వాక్యం చెప్తున్నప్పుడు ఫ్రీగా మాట్లాడేస్తూ ఉండేవాడిని. ఫాస్ట్‌గా మాట్లాడుతూ ఉండేవాడిని. కానీ ఈ యూట్యూబ్‌లోకి, సోషల్ మీడియాలోకి రావడం ఇదే మొదటిసారి నాకు. నాకసల ఇటువంటి అనుభవం కూడా లేదు. కానీ నేను నేర్చుకుంటున్నాను. నేను ఖచ్చితంగా ముందు నా యొక్క ఈ పద్ధతిని అంటే ఈ టెన్షన్‌ని తీసుకోకుండా ఫ్రీగా చెప్తాను. ఎందుకు టెన్షన్ పడుతున్నానంటే ఇది ప్రపంచం చూస్తుంది కదా! ఏ విధంగా మనం సత్యాన్ని చెప్పకపోతే అది చాలా రాంగ్‌గా కన్వే అవుతదనేటువంటి టెన్షన్‌తో ప్రతి మాట కూడా ఒకటికి 2 సార్లు ఆలోచించి మాట్లాడాల్సొస్తుంది. ఆలోచించి మాట్లాడాలి కూడా. అది చాలా మంచిది. అలాగ మనం సోషల్ మీడియా అంటే ప్రపంచం అంతా చూస్తుంది గాబట్టి, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి కాబట్టి, అది టెన్షన్ అంతే తప్ప అంతకు మించి వేరేది కాదు. కొన్నిసార్లు ఈ టెన్షన్‌తో చెప్పాలనుకున్నటువంటి వాక్యాన్ని కూడా కొంచెం గాడి తప్పుతున్నటువంటి దాన్ని కూడా నేను అబ్జర్వ్ చేశాను. నేను దాన్ని క్లియర్ చేసుకుంటాను. ఖచ్చితంగా నేను క్లియర్ చేసుకుంటాను. ఎందుకంటే, నేను వాక్యం చెప్పాలి అనినటువంటి ప్రేరేపణ నాది కాదు. ప్రభువు నాకిచ్చినటువంటి ప్రేరేపణ. ఎందుకంటే, బయట దుర్బోధలు, బైబిల్‌ని పట్టుకుని చేస్తున్నటువంటి బిజినెస్‌లు, వ్యాపారాలు, ఫేక్ పాస్టర్లు, ఫేక్ బోధ, ప్రాస్పరిటీ గాస్పెల్ అంటే ఆశీర్వాదాల కోసం వచ్చేటువంటి సువార్త. ఇది ఎక్కువైపోతుంది. ఇది కాదు అనేటువంటి బాధలో నేను వచ్చాను తప్ప వేరేది కాదు కాబట్టి, నేను ఖచ్చితంగా నేను సవరించుకుంటాను. ఇటువంటి సలహాలు ఉంటే గనక నేను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను. ఈ వీడియో పూర్వకంగా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇంకా ఇలాంటి ఏదైనా మీకు అలా మాట విషయంలో గానీ, లేకపోతే ఇలా మైకులు ఇలాంటి విషయంలో గానీ ఏదైనా సలహాలు ఉంటే గనక నేను ఖచ్చితంగా దాన్ని యాక్సెప్ట్ చేస్తాను. అండ్ నా ఫ్రెండ్‌కి ఈ వీడియో పూర్వకంగా థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే వాక్యాల లేఖన భాగాల్లోనికి ధ్యానించుకోవడానికి వెళ్ళిపోదాం. ఏం గమనించామండి ఇప్పటి వరకు మనం? అయ్యా ప్రవక్త ద్వారా చెప్పబడిన మాట ప్రవచనం నెరవేర్చడానికి ఇదంతా కూడా జరిగించాడు. మనము మన జీవితాల్లో ఏదైనా ఒక తీర్పు వస్తుంది అని నీకు అనిపించినట్లయితే, ప్రభువు నీతో మాట్లాడినట్లయితే, నేనేం చేయాలంటే పశ్చాత్తాపం చెందాలి, మారు మనసు చెందాలి, రిపెంట్ చెందాలి. దాని ద్వారా ఆ తీర్పు యొక్క ఫలితాన్ని మార్చేటువంటి సందర్భాలు మనం హిజ్కియా విషయంలో, నినివే విషయంలో మనం గమనించాం. పేతురు వాక్యాన్ని చెప్పినప్పుడు అనేక మంది మారడం, 3000 మంది మారడం మనం గమనించాం. అయితే వేరొక రూపాన్ని మనం చూడగలం. ఏంటంటే రెండవ పేతురు పత్రికలో ఈ జలప్రళయం సమయంలో సువార్తను, దేవుని యొక్క వార్తను, వాక్యాన్ని లేకపోతే నీతిని ప్రకటించిన
నోవాహు దినాలు చూడండి ఒకసారి. పేతురు రాసినటువంటి రెండో పత్రిక రెండో పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జలప్రలయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 రక్షింపబడిరి, కాపాడెను. జలప్రలయం రాబోతుంది అని నోవాహు 120 సంవత్సరాలు నీతిని ప్రకటించినప్పుడు ఆ జలప్రలయము ఉగ్రత నుండి తప్పించుకోవడానికి మీరు మారండి అని ఈ ప్రకటనను చెప్పినప్పుడు ప్రజలందరూ ఏం చేశారయ్యా అంటే హేళన చేశారండి నోవాహును. ప్రకటన వచ్చింది, దేవుని వైపు తిరగడం పక్కన పెట్టి ఏం చేశారంటే హేళన చేశారు. ఫలితంగా ఏమొచ్చిందంటే 40 దినములో విస్తారమైనటువంటి జలపాతాలు, విస్తారమైనటువంటి వర్షము పడినప్పుడు అప్పుడు వస్తున్నారు. ఈ ఓడలో నోవాహుతో ఇంటి వారు ఉన్నవారు మొత్తం 8 మంది యనమండుగురు ఓడలో ప్రవేశించిన తర్వాత ఇప్పుడు డోర్ దగ్గరకు వచ్చి తడుతున్నారు. చూడండి, ఒక ప్రకటన వచ్చినప్పుడు మారు మనసు చెందినటువంటి నినివే పట్టణం ఒక పక్కనైతే, ఒక ప్రకటన వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేసి హేళన చేసినటువంటి పట్టణంగా, ప్రజలుగా ఆ యొక్క జలప్రలయం సంభవించినటువంటి ప్రాంతాలు కూడా మనం చూడగలం. సువార్తను ప్రకటించినప్పుడు, సువార్త నీ దగ్గరకు వచ్చినప్పుడు నీవు నేను మారు మనసు చెంది పశ్చాత్తాపం చెందితే రాబోయేటువంటి ఉగ్రతను నువ్వు తప్పించుకునేటువంటి స్థితిలో ఉంటావు. ఎప్పుడైతే నువ్వు హేళన చేయడానికి నువ్వు అప్పగించుకున్నావో, దూషణ చేయడానికి, నిర్లక్ష్యం చేయడానికి నువ్వు అప్పగించుకున్నావో, రాబోయే ఉగ్రతకు నీవే బాధ్యుడవు. ఇక్కడ చెప్తున్నటువంటి మాటలో మనం గమనించవలసింది, తెలుసుకోవలసింది, అధ్యయనం చేయవలసినటువంటి విషయం ఏంటయ్యా అంటే, ఇదిగో ప్రకటించినటువంటి ప్రకటనకు లోబడలేదు ఆ నోవాహు ప్రాంత ప్రజలు. రెండో సందర్భాన్ని మనం చూస్తే గనక ఇర్మియా గ్రంథంలో ప్రవక్త అయినటువంటి ఇర్మియా చెప్తాడు, యెరూషలేముకు, ఇశ్రాయేలీలు ప్రజలందరికీ కూడా ఈ విధంగా చెప్తాడు, అయ్యా తూర్పు దిక్కు నుండి ఒక శ్రమ, ఒక శోధన, ఉగ్రత రాబోతుంది. మొదటి అధ్యాయంలో మనం ధ్యానం చేయవచ్చు, గమనించవచ్చు ఈ యొక్క భాగాలను. తూర్పు దిక్కు నుండి ఒక ఉగ్రత రాబోతుంది, కాబట్టి మీరేం చేయాలంటే మీ దుష్ట హృదయం నుండి మాని, మీ చెడు హృదయం నుండి మాని దేవుని వైపు తిరగండి, ఆయన ఆజ్ఞలకు లోబడండి. మీరు చేస్తున్నటువంటి హేయమైనటువంటి కార్యాల ద్వారా ఉగ్రత రాబోతుంది అన్నప్పుడు ఇర్మియా మాట ఒక్కరు కూడా వినలేదండి. ఇర్మియా మాట ఒక్కరు కూడా లక్ష్యం చేసినటువంటి స్థితిలో లేరండి. ఫలితంగా ఏమని చెప్పమంటారా? బబులోను రాజు వచ్చాడు, వీరందరినీ కూడా 70 సంవత్సరాలు చెరలో పెట్టడానికి అప్పగించబడ్డారు. గమనించారా? ఇశ్రాయేలు ప్రజలు, యెరూషలేములో ఉన్నవారు మార్పు చెందితే ఒకలాగా ఉండేది పరిస్థితి. మార్పు చెంది ఉంటే గనక వారి యొక్క జీవితాలు 70 సంవత్సరాల చెరలోనికి వెళ్ళి ఉండేవి కాదు, ప్రభు అప్పగించి ఉండేవాడు కాడు. ప్రకటన జరిగింది, తిరస్కరించారు, చెరలోనికి వెళ్ళారు. సొదొమ ప్రాంతాన్ని మనం గమనించవచ్చు. అక్కడ నీతిమంతుడైనటువంటి లోతు ఉన్నాడటండి. ఆ లోతును బట్టి ఒక నీతిమంతుడి ద్వారా రక్షించబడాలి అనుకుంటే అసలు ఒక్కరు కూడా వారు హేయమైనటువంటి కార్యాలు ఆదికాండంలో మనం ధ్యానం చేయవచ్చు, గమనించవచ్చు. వారు నీతిమంతుడైనటువంటి నీతిమంతుడైనటువంటి ఆ లోతును బయటకు తీసి ఆ యొక్క సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని, ఆత్మ సెబూయము ప్రాంతాన్ని
అగ్నిగంధకాల పాలు చేయడం చూసాం. ఉగ్రతను తప్పించబడాలి అంటే ముందుగా ప్రకటన జరగాలి, ప్రవక్తలు పంపబడాలి, అనేకమైనటువంటి సువార్తలు చెప్పబడాలి. ఆ ప్రకటన జరిగినప్పుడు మారు మనసు చెందిన వారు దేవుని వైపు తిరిగిన వారి గతి ఎలా ఉన్నది అనేది హిజ్కియా ఉదాహరణ, నినివే పట్టణం ఉదాహరణ, 3,000 మంది మారిన పేతురు ప్రసంగం ద్వారా, పేతురు ప్రకటన ద్వారా మారినటువంటి ఉదాహరణ. ఎప్పుడైతే ఆ ప్రకటన జరిగినప్పుడు నిర్లక్ష్యం చేశారో, దేవుని యొక్క కృప వైపు తిరగలేదో, వారు పొందుకున్నటువంటి స్థితి జలప్రళయంలో వారు ప్రాణాలను కోల్పోయారు. సొదొమ ప్రాంతంలో వారి యొక్క ప్రాణాలను కోల్పోయి అగ్ని గంధకాల చేత మరణించినటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇర్మియా ప్రవచించినటువంటి ప్రకటన నమ్మకుండా, విశ్వసించకుండా, దేవుని వైపు తిరగకుండా, అవిధేయతల వైపు వారు మల్లుకొని, తద్వారా దాని ఫలితంగా ఏమయ్యారంటే 70 సంవత్సరాల చెరలోనికి వెళ్ళిపోయారు. ప్రభు కృప ఉంటే ప్రభు కృప నాకు తోడుగుండి నడిపిస్తున్నట్లయితే గనక ఆయుష్ని ఇస్తే దేవుని కృపను బట్టి రాబోయేటువంటి దినాల్లో బైబిల్లో ఉన్నటువంటి ప్రతి పుస్తకాన్ని కూడా, విలాప వాక్యాలు, ఇర్మియా, హిజ్కియేలు గ్రంథము, అలాగే ప్రతిదాన్ని కూడా మనము వచనం టు వచనం ధ్యానం చేద్దామని ప్రభు కృప అనుగ్రహించాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ఏంటయ్యా కారణం అంటే, విధేయత కలిగి ఉన్నటువంటి పరిస్థితిలో కొంతమంది ఉన్నట్లయితే, అవిధేయత, తిరస్కారంలో కొంతమంది ఉన్నారు. హేళన చేశారు, దేవుడు భయంకరుడు అంటున్నారు, దేవుడు హింసించేవాడు అంటున్నారు, దేవుడు నాశనం చేసేవాడు అంటున్నారు. కానీ కాదు, ఆయన ప్రేమ మీకు అర్థం కాల. ప్రకటన తీర్పును మార్చుతుంది, ప్రకటన ఫలితాన్ని మార్చొచ్చు. ఎలా మార్చొచ్చు? మార్చినటువంటి భక్తుల్ని మీ ముందు పెట్టాం. మరి అహియా చేసినటువంటి ప్రకటన, ఈ ప్రకటన ప్రకటించినటువంటి తర్వాత, ఈ ప్రవచనము చెప్పబడిన తర్వాత ఏం చేయాలి? సొలొమోను ఏం చేశాడు? తద్వారా రాజ్యం చీలిపోయింది. ఒకటిగా ఉన్నటువంటి 12 గోత్రాలు 2గా విభజింపబడ్డాయి. దేవుడు రాజ్యాలను విభజిస్తాడా? దేవుడు రాజ్యాలను విభజించేస్తాడా? కానీ కాదు. విభజించడానికి కారణం ఏంటి? మీకు చెప్పాను. సొలొమోను యొక్క విగ్రహారాధన, సొలొమోను యొక్క కామవికారమైనటువంటి పనులు, సొలొమోను యొక్క దేవుని యొక్క మాటకు లోబడలేనటువంటి స్థితి. ఈ స్థితిలో ఎవరున్నప్పటికీ కూడా ఆ తీర్పు ఫలితాన్ని పొందుకోవాలి. ఏదైతే ప్రభు చెప్పాడో ఆ తీర్పు ఫలితాన్ని నువ్వు పొందుకోవాలి. ఎప్పుడు మార్చగలవు అంటే, నువ్వు నేను ఆయన యొక్క కృపకు మనము పాత్రులుగా అవ్వాలి అంటే ఆయన వైపు మనము తిరిగినప్పుడు, ఆయన చెంత మనము పాప క్షమాపణ కావాలి ప్రభు అని ప్రభు చెంత మనం అడిగినప్పుడు. దయచేసి ఒకసారి ఈ లేఖన భాగాలన్నింటిలో నుండి ఒక్క మాట మీకు తెలియచేయాలని ఆశపడతాను. దీనిని మనం క్రీస్తును ఎలా మనం చూడాలి ఇలాంటి పరిస్థితుల్లో అని అడిగినప్పుడు, ఒకసారి లూకాసు వార్త 15వ అధ్యాయము 17వ వచనం నుండి ఒక మనకు అత్యంత సుపరిచితమైనటువంటి మాటలను మనం గమనించవచ్చు. ఏంటయ్యా అంటే, తప్పిపోయినటువంటి కుమారుడు యొక్క సందర్భం. తప్పిపోయిన కుమారుడు యొక్క సందర్భం. ఈ సందర్భంలో మనము క్రీస్తు నుంచి దూరముగా వెళ్ళిపోయి, తండ్రి నాకు వద్దు, తండ్రి నుంచి నేను నా యొక్క స్వలాభాల నిమిత్తం, నా యొక్క ఆలోచనల నిమిత్తం దూరముగా వెళ్ళిపోయి దుర్వ్యాపారం చేసి, చెడ్డ క్రియలు, అసహ్యమైనటువంటి క్రియలు అన్నీ చేసి, తండ్రికి మనకి పాలు లేదని వెళ్ళిపోయాం. తెగదెంపులు చేసుకుని వెళ్ళిపోయాడు చిన్న కుమారుడు. దారి తప్పిపోయాడు, త్రోవ తప్పిపోయాడు, నిజమైనటువంటి మార్గం నుండి లోకం వైపు తిరిగిపోయాడు. కానీ ఇప్పుడు ఆ యొక్క కుమారుడికి బుద్ధి వచ్చిందండి, మారు మనసు వచ్చిందండి. తన యొక్క జీవితం చివరి స్థితికి వెళ్ళేసరికి మారు మనసు చెందడం మొదలుపెట్టాడండి. ఈరోజు మనకి ధనం ఉందని ప్రభు వద్దు అంటున్నాం,
ఈరోజు మన దగ్గర బలం ఉందని ప్రభు వద్దంటున్నాం. ఈరోజు మనకి అనేక మంది బలగం ఉందని ప్రభు వద్దంటున్నాం. కానీ ఒకానొక స్థితిలో ఎవ్వరు ఆదరణగా లేనటువంటి స్థితిలో మనకి సహాయం చేసేవాడు మాత్రం క్రీస్తు ఉన్నాడు అని మాత్రం మీరు మర్చిపోవద్దు. క్రీస్తు నీకు తోడుగా ఉన్నాడని మాత్రం నీవు మర్చిపోవద్దు. ఈ తప్పిపోయిన కుమారుడు కాదు అని తండ్రి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు అన్ని పోయినటువంటి స్థితిలో తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళాలి. తండ్రి దగ్గరికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాను. నేను ఇప్పుడే లేచి నేను తండ్రి దగ్గరికి వెళతాను అని నిశ్చయం చేసుకున్నటువంటి ఆ సమయంలోనే తనకు పశ్చాత్తాపం వచ్చిందండి. తనకి మారు మనసు వచ్చింది. ఫలితంగా ఏం చేశాడండి? వెళ్ళాడు తండ్రి దగ్గరికి. అయ్యా నేను పాపం చేశానయ్యా. అయ్యా నేను అపరాధాలు చేశాను నాయన, నేను అతిక్రమాలు చేశాను నాయన అని తండ్రిని వేడుకుంటున్నప్పుడు తండ్రి అవి ఏం చూడట్లేదు. అసలు ఎంత ప్రేమను చూపిస్తున్నాడంటే, తప్పిపోయినటువంటి కుమారుడు దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఏం చెప్పినా ఆయన వినడవు. నువ్వు ఆయన వైపు తిరిగితే ఇంక వినడం ఆయన. ఆ ప్రేమని మీద చూపిస్తాడు ఆయన. ఆ ప్రేమ మన కొరకు ఏమైపోయిందంటే నీ కొరకు సిలువ మీద ప్రాణం పెట్టింది. ఇంక మరలా యోహాను సువార్తలో అంటది, ఆయన దగ్గరికి వచ్చేవాడిని ఎన్నడూ ఆయన త్రోసివేయడు. నీవు ప్రాయశ్చిత్తం పొంది, నువ్వు పాప క్షమాపణ పొంది, నువ్వు మారు మనసు చెంది నీ అతిక్రమాలను నా అతిక్రమాలను విడిచి ప్రభు చెంతకు వస్తే గనక ఆయన మనలను తోసివేయడు. ఆయన మనల్ని తోసివేయడు. మరలా మన పాపాన్ని ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా జ్ఞాపకం చేసుకోడు. ఎట్టి పరిస్థితుల్లోనూ జ్ఞాపకం చేసుకోడు. అయితే ప్రశ్న ఏంటంటే, నీవు ఆయన చెంతకు వస్తున్నావా? ప్రకటన జరిగినప్పుడు ఆ ప్రకటన యొక్క అంతిమం తీర్పు నాశనం అయితే గనక, ఉగ్రత అయితే గనక, ఆ ప్రకటన యొక్క తీర్పు యొక్క అంతిమము కన్నీరైతే గనక దానిని మార్చొచ్చు. ఏ విధంగా? ఎవరి చేతిలో ఉంటుందంటే నీ చేతిలోనే ఉంటుంది. నీ చేతిలోనే ఉంటుంది అది. నువ్వు ఎప్పుడైతే ఆయన వైపు తిరిగావో, పశ్చాత్తాపంతో ఉన్నావో, నీవు ఎప్పుడైతే ఆయన పాదాలు పట్టుకుని సిలువ కొరకు సిలువ మీద ప్రాణం పెట్టినటువంటి క్రీస్తును నువ్వు చూడగలిగావో, ఆయన కృప నీ మీద ఉంటుంది. ఆయన కృప నీ మీద ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. ఆయన కృపను నువ్వు పొందుకోగలవు. నిన్ను కాదనేటువంటి దేవుడు ఆయన కాదు. నిన్ను త్రోసి వేసేటువంటి దేవుడు ఆయన కాదు. దూరం నుంచి కుమారుడిని చూశాడు, చిన్న కుమారుని చూశాడు. వెళ్ళి పరుగుని వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకుని కౌగిలించుకుని, అయ్యా నేను పాపం చేశానని చిన్న కుమారుడు చెప్తుంటే వినట్లేదు. ఇంకా ఏంటంటే ప్రేమ. ఆ ప్రేమను బట్టి నీ కొరకే నా కొరకే ఆయన క్రీస్తు సిలువ మీద ప్రాణం పెట్టింది. ఆ ప్రేమ కొరకే. ఆ ప్రేమ నిన్ను నన్ను తండ్రి దగ్గర నుంచి దూరం చేయకూడదని, పాపము మనలను తండ్రి దగ్గర నుంచి దూరం చేస్తుందని, ఈ పాపానికి ద్వారా వచ్చేటువంటి జీతాన్ని మనం అనుభవించకుండా ఉండడం కొరకే క్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆ ప్రాణం పెట్టి తండ్రికి మనకి మధ్య ఉన్నటువంటి ఆ ఉగ్రతను తీసేసి మనకు ఆయన సమాధానాన్ని కలగజేశాడు, క్షేమాన్ని ఇచ్చాడు, జీవాన్ని ఇచ్చాడు, పరిశుద్ధతను మనకు ఉచితంగా ఇచ్చాడు. నీతిమంతులుగా మనల్ని ఉచితంగా నిలబెట్టాడు ఆయన. ఒకసారి గమనిస్తున్నావా? నువ్వు వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నావా? ప్రతి లేఖన భాగం క్రీస్తులోనే ఉంటుంది. ప్రతి లేఖన భాగం క్రీస్తునే చూపించేటువంటి విధంగా ఉంటుంది. ఎందుకంటే ఈనాడు అనేకమైనటువంటి స్వస్థతలు ఎక్కువైపోతుంది. స్వస్థతలు, మేలులు, ఆశీర్వాదాలు అంటున్నారు, కానీ నిజస్వరూపమైనటువంటి క్రీస్తుని ఎవరు కూడా చూడట్లేదండి. ఆయన ఎందుకొరకు వచ్చాడు? నువ్వు రోగిష్ఠువు అయితే నీ రోగం తీయడానికి వచ్చాడు ఆయన. నువ్వు రోగిష్ఠువు అయితే నీ కొరకు నీకు ఆయన ప్రాణం పెట్టాల్సిన అవసరం లేదు. నీకు స్వస్థత ఇవ్వగలడు. ఆయన సిలువ మీద కాకుండా కింద ఉన్నప్పుడే ఆయన అనేక మందికి స్వస్థపరచడం మనం చూసాం. రోగాల కోసం రాలేదు, ఆశీర్వాదాల కోసం రాలేదు. ఎందుకోసం వచ్చాడంటే ప్రభు పాపముతో పడి ఉన్నటువంటి మనలను, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉండగా క్రీస్తు మన కొరకు
ప్రాణం పెట్టాడు. తన్ను తాను అప్పగించుకున్నాడు. దీని కొరకు మాత్రమే, ఈ సువార్త కొరకు మాత్రమే నీవు నేను ప్రభువుని అంగీకరించాలి. ఇదిగో సహోదరి, ఇదిగో సహోదరుడా, నేను మీకు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ వాక్యలేఖన భాగాల నుంచి నేను తెలియజేస్తుంది ఏంటంటే, జరిగినది నా వల్లనే జరిగింది. చెప్పినటువంటి అహియా ప్రవక్త యొక్క మాట నెరవేర్పు జరగడానికి ఇదంతా జరిగింది. తీర్పు వచ్చింది, ప్రకటన వచ్చింది అహియా ద్వారా. దానిని విన్నటువంటి సొలొమోను పశ్చాత్తాపం చెందాలి. పశ్చాత్తాపం చెందలేదు. ఫలితం ఏంటంటే రాజ్యం ఏక రాజ్యంగా ఉన్నటువంటి రాజ్యం రెండుగా చీలిపోయింది. కానీ ఇక్కడ క్రీస్తు రాజ్యంలో ప్రతి ఒక్కరు పాపాత్ములుగా కొంతమంది, అనీతిమంతులుగా కొంతమంది ఉన్నప్పుడు అందరినీ కూడా క్రీస్తు ప్రాణత్యాగమును బట్టి, క్రీస్తు శిలువ రక్తమును బట్టి నిన్ను నన్ను ఒక్కటి చేయడానికి, ఒక్క రాజ్యముగా చేయడానికి ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. పాపములుగా పరిశుద్ధులుగా ఉన్నారా? కానీ అందరూ పరిశుద్ధులుగా మార్చబడడం కొరకు క్రీస్తు మన కొరకు ఏం చేశాడండి? ప్రాణత్యాగం అయిపోయి మనలందరినీ కూడా ఏకము చేశాడు. తండ్రితో ఏకము చేశాడు మనల్ని. ఇక్కడ సొలొమోను రాజ్యం విడిపోయింది రెండుగా, క్రీస్తు రాజ్యం కట్టబడింది ఒకటిగా. దేని ద్వారా? క్రీస్తు ప్రాణ త్యాగం ద్వారా, క్రీస్తు శిలువ మీద ప్రాణం పెట్టడం ద్వారా. నీవు నేను గమనించవలసింది ఏంటంటే, ఇక్కడ ఒక ప్రకటన జరిగిందా? ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రకటన జరిగిందా? ఏ వాక్యమైన నీ దగ్గరకు వచ్చి మాట్లాడిందా? శ్రమ కోసం, శోధన కోసం, ఇబ్బంది కోసం నువ్వు కష్టపడతావు, నాశనమవుతావు అని చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయా? దాన్ని మార్చొచ్చు. ఎలా మార్చొచ్చు? ఎవరి చేతిలో ఉంటుంది? నీ చేతిలోనే ఉంటుంది. పశ్చాత్తాపం చెందినటువంటి హిజ్కియా, నినివే పట్టణస్థులు అద్భుతమైనటువంటి మాటను యోనా చెప్పడం మనం గమనించగలం. ఒకసారి యోనా పుస్తకం 4వ అధ్యాయము 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. యెహోవా, నేను నా దేశమందు ఉండగా ఇలా జరుగుతుందని నేను అనుకుంటుని కదా, అందువలననే నీవు కటాక్షమును జాలియు బహుశాంతమును అత్యంత కృపగల దేవుడువై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకున్నాను. ఏమండి, బైబిల్లో ఉన్నటువంటి దేవుడు క్రూరుడు కాదు. బైబిల్లో ఉన్నటువంటి దేవుడు బాధ పెట్టేవాడు కాదు. బైబిల్లో ఉన్నటువంటి దేవుడు ఎవరిని కూడా నాశనం చేసేయాలనేటువంటి ఉద్దేశం కాదు. బైబిల్లో ఉన్నటువంటి దేవుడు నీవు కన్నీరు కారిస్తే సంతోషించేటువంటి దేవుడు కాదు. కానీ బైబిల్లో ఉన్నటువంటి దేవుడు ఎవరో తెలుసా? యోనా ద్వారా మనం గమనించింది ఏంటో తెలుసా? ఏమండి, యెహోవా అనటండి నీవు కటాక్షము కలిగిన దేవుడు కటాక్షము, కరుణ కటాక్షము కలిగినటువంటి దేవుడు ఆయన. నీవు ఎలాంటి వాడు అంటే జాలి కలిగినటువంటి దేవుడు. నీవు ఎలాంటి వాడు అంటే బహుశాంతమూర్తి అటండి. నీవు ఎలాంటి దేవుడు అంటే కృప కలిగినటువంటి దేవుడు అటండి. ఎలాంటి వాడటండి? దేవుడు కఠినుడు కాదట, కరుణా కటాక్షము కలిగినటువంటి వాడట. దేవుడు నాశనము చేసేవాడు కాదట, దేవుడు జాలిని కలిగినటువంటి దేవుడట. దేవుడు హింసించేవాడు కాదట, అత్యంత దీర్ఘశాంతుడట, బహుదీర్ఘశాంతుడట. ఆయన కోపించేవాడు కాదట, ఆయన ఎలాంటి వాడండి? బహుశాంతమూర్తట. ఆయన కఠినమైనటువంటి హృదయంతో ఉండేటువంటి దేవుడు కాదట. ఎలాంటి వాడంటే ఇదిగో అత్యంత కృప కలిగినటువంటి దేవుడు. తీర్పును ప్రకటించి ఒక ప్రకటనను వెలువరించిన తర్వాత దాని తీర్పు అంతిమము శిక్ష అయితే శిక్షించేవాడు కాదట దేవుడు. ఎవరైతే పశ్చాత్తాపడతారో వారిని రక్షించేవాడట. ఇది బైబిల్లో నిజమైనటువంటి దేవుని యొక్క గుణ లక్షణాలు. ఇది దేవుని యొక్క గొప్ప లక్షణాలను ధ్యానించడం. దేవుడు ఎలాంటి వాడటండి? జాలిపరుడు. దేవుడు ఎలాంటి వాడటండి? కృప కలిగిన వాడటండి. దేవుడు ఎలాంటి వాడటండి? బహుశాంతుడటండి. దేవుడు ఎలాంటి వాడటండి? పశ్చాత్తాపడి ఎవరైతే ఉంటున్నారో వారికి కీడు చేసేవాడు కాదటండి. నీవు ఎలాగున్నావు? నేను ఎలాగున్నావు?
పశ్చాత్తాపడే హృదయం ఉందా? సొలొమోనుకు లేదు. రాజ్యం విడిపోయింది. నీవు నేను ఆయనలో ఏకరాధ్యముగా చేయబడాలంటే, ఆయన తండ్రితో నేను ఆయనతో ఉండాలి అంటే, నీవు నేను ఎక్కడికి రావాలంటే, మన కొరకు ప్రాణం పెట్టినటువంటి క్రీస్తు శిలువ దగ్గరికొచ్చి ఆయన ప్రాణత్యాగాన్ని అంగీకరించినప్పుడు ప్రభుతో మనం నిత్యము కూడా ఉంటాం. మనము ఒకే రాజ్యములో ఉంటాం. ఇక్కడ రాజ్యాలు విడిపోయాయి. అక్కడంతా కూడా ఏకరాజ్యం. ఇక్కడ తీర్పు జరిగింది. శ్రమల్లో ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు. కానీ ఇక్కడ తీర్పు జరగక ముందే మనము గనక పశ్చాత్తాపడితే, క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరిస్తే ప్రభు కృప పొందుకుంటావు. ప్రభు జాలిని చూస్తావు. ప్రభు యొక్క దీర్ఘశాంతాన్ని చూస్తావు. ప్రభు యొక్క కరుణా కటాక్షాలకి నీవు పాత్రుడిగా అవుతావు. ఎలా కావాలనుకుంటున్నావు నువ్వు? దేవుణ్ణి ఎలా చూడాలనుకుంటున్నావు నువ్వు? నమ్మి బాప్తిసం పొందిన యెడల రక్షింపబడతావు అనేటువంటి దేవుని కృప కనపడలేదా నీకు? నేను శిలువ మీద ప్రాణం పెట్టాను, ప్రాణం పెట్టి తిరిగి లేచాను, ఈ సువార్తను నమ్మితే నీవు నా దగ్గరికి వస్తే పాపములో నుండి పరిశుద్ధులుగా మారుస్తాను. అప్పుడు నీవు నమ్మి బాప్తిసం పొందితే గనక నీవు పరిశుద్ధుడిగా అవుతావు, అప్పుడు నాతో ఉంటావు అన్నప్పుడు ఆయన ప్రేమ కనపడలేదా? ఆయన యొక్క జాలి కనపడలేదా? నీవు నశించిపోవడం ఆయనకి ఇష్టమా? ప్రవక్తల గ్రంథాల్లో మనం గమనించగలగామండి. దుర్మార్గుడు దుర్మార్గతలో ఉండి చనిపోవడం వల్ల దేవునికి ఇష్టం కాదటండి. దుర్మార్గుడు దుర్మార్గత నుండి విడిచి ఆయన వైపు మల్లుకుంటే అది దేవునికి సంతోషం. నీవు నశించిపోవాలని దేవుడు ఎట్టి పరిస్థితుల్లోనే అనుకోవట్లా. నీవు రక్షించబడాలనే ఆయన నీ కొరకు ప్రాణం పెట్టింది. ఆయన నీ కొరకు ఎందుకు ప్రాణం పెట్టాడంటే నీవు రక్షించబడాలనే. సొలొమోను ప్రకటన జరిగినప్పుడు ప్రాయశ్చిత్తం కొరకు, పశ్చాత్తాపం కొరకు ప్రభువును వేడుకుని ఉంటే వేరే విధంగా మనం చరిత్రను గమనించి ఉండేవాళ్ళం. కానీ అలాంటి జరగలేదు. ఈ సమయం ముందు నీవు నేను క్రీస్తు గొప్పతనాన్ని ఎరిగి ఉన్నాం. ప్రకటన జరిగినప్పుడు అహియా ప్రవచనం చెప్పినప్పుడు సొలొమోను పశ్చాత్తాపం చెందలేదు. పోనీ రెహబాము కూడా పశ్చాత్తాపం చెందలేదు. ఫలితంగా యెరోబామును చంపడానికి ప్రయత్నించాడు. కానీ నీవు నేను ఏం చేయాలంటే ఈ సువార్త ప్రకటించబడుతున్నప్పుడు క్రీస్తు నీ కొరకు ప్రాణం పెట్టాడు అని తెలుస్తున్నప్పుడు, వింటున్నప్పుడు నీవు వెంటనే పశ్చాత్తాపం చెంది, నీవు వెంటనే మారు మనసు చెంది క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించావా? రాబోయేటువంటి ఉగ్రతను ఇక్కడ ఏకరాజ్యం రెండుగా విడిపోయింది. కానీ క్రీస్తు రాజ్యం అందరినీ కూడా ఏకరాజ్యంగా చేయడానికి, అందరినీ కూడా ఒకే రాజ్యంగా చేయడానికి తండ్రి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈ సువార్తనున్నటువంటి నీవు ఈ లేఖన భాగాల ద్వారా ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు, నాతోనే మాట్లాడుతున్నాడు, అందరితోనే మాట్లాడుతున్నాడు. గమనించండి, దేవుని దగ్గరికి రండి. ఆయన తన్ను ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో ఆయన ఎప్పుడు తోసివేసేటువంటి దేవుడు మాత్రం కాదు. ఇది గమనించినటువంటి నీవు నిర్ణయం తీసుకో, ప్రభు సన్నిధిలో సాగు, క్రీస్తు యొక్క కృపను పొందుకొని ఆయన రాజ్యం కొరకు ఎదురు చూడు. ఇదిగో సొలొమోను యొక్క అవిధేయతలో నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలను ప్రతి దినము కూడా మీ చెంత పెడుతున్నాను. మీరందరూ కూడా గమనించండి, వాక్యంలో ఎదగండి. ప్రభు కృప మనందరికీ తోడే ఉండి నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.